రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఇష్యూలో రోజుకో ట్విస్ట్ తెరపైకొస్తోంది. లేటెస్ట్ గా ఎమ్మెల్యే తల్లిచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు పోలీసులు. ఫిర్యాదులో ఏముంది, పోలీసుల వర్షన్ ఏంటో చూద్దాం. ఓ ప్రభుత్వ ఉద్యోగిని తన కొడుకును బ్లాక్మెయిల్ చేస్తుందంటూ ఈ నెల 7న ఎమ్మెల్యే శ్రీధర్ తల్లి ప్రమీల పోలీసులకు కంప్లైంట్ చేశారు. ప్రమీల ఫిర్యాదు మేరకు BNS 308(5), 351(2), 61(2), రెడ్ విత్ 35 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించినట్టు చెబుతున్నారు పోలీసులు. హర్షవిని అనే ఒక అమ్మాయి వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే గారిని చాలా రోజుల నుంచి బ్లాక్మెయిల్ చేస్తూ ఫిజికల్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయని చెప్పి తన వద్ద వీడియోలు అవన్నీ ఉన్నాయి, అవన్నీ బయట పెడతామని చెప్పి 25 కోట్లు డబ్బు ఇస్తే నేను అవన్నింటినీ మాఫీ చేస్తానని చెప్పి మానసికంగా హింసిస్తానని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే తనను వేధింపులకు గురి చేశారంటూ ఆ మహిళ రిలీజ్ చేసిన వీడియోలు, ఆడియోలు, ఫోటోలు, ఇతర సమాచారం సేకరిస్తున్నారు పోలీసులు. అలాగే ఆమె కాల్ డేటా, ఇతర సాంకేతిక అంశాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కేసులో ఎమ్మెల్యే స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తామని పోలీసులు చెబుతున్నారు. అలాగే ఆరోపణలు చేస్తున్న మహిళను కూడా పిలిచి విచారిస్తామని, ఆమె రాలేకపోతే తామే వెళ్లి ప్రశ్నిస్తామంటున్నారు కోడూరు పోలీసులు.